రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ వివేకానంద పార్కు వద్ద గల అన్నా క్యాంటీన్ను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కమిషనర్లు స్వయంగా అల్పాహారంను పేద ప్రజలకు వడ్డించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదవాడికి ₹5 రుచికరమైన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్న వారిని పలకరించి అన్న క్యాంటీన్లో ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకోవడం జరిగిందని, ప్రజలందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కాకినాడ నగరంలో 5 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకుని రావడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నున్నా దొరబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ సుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో మనం 5 అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. నేను చాలా మందితో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది, చాలా మందితో అడిగాను. అన్ని క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం ప్రారంభించి అక్షయ పాత్రతో ఒప్పందం కుదుర్చుకుని, అంటే మంచి ఒక ఆహారం ₹5కే అందించడం, పేదవాడికి ఎప్పుడు ఆకలి అనేది లేకుండా ఆకలిని దూరం చేసే విధానంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలాగుందో పేదవాడు ఎప్పుడు ఆకలేసినా సరే ₹5కే భోజనం చేసేలాగా ఎంత మంచి సదుపాయం ఉందో అలాంటిది మళ్ళీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాకినాడలో మున్సిపల్ కమిషనర్ గారు, మేము టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు, అలాగే మున్సిపల్ సిబ్బందులు అందరూ కూడా దీన్ని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా అరేంజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా దాన్ని అంతా బాధ్యత తీసుకుని ఒక మంచి ఒక ఉత్సవం లాగా చేసాం దీన్ని. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు ఇక్కడ ₹5కే భోజనం, ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా పేదవాడికి భోజనం అందించే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.